ఆధ్యాత్మిక బంధుమిత్రులందరికీ నా హృదయాభివందనాలండి. ఇవాళ మనం దుర్గా అమ్మవారి గురించి మాట్లాడుకుందాం. దుర్గాదేవి అత్యంత శక్తివంతమైన దేవతల్లో ఒకరు. ఆమె శక్తి రూపిణిగా పరిగణిస్తారు. ఆమె అనేక రూపాల్లో భక్తుల క్షేమం కోసం అవతరించిన దేవత. దుర్ అంటే చెడు, గా అంటే నాశనం చేసే. దుర్గా అంటే చెడును నాశనం చేస్తుంది అని అర్థమండి. అమ్మ 8 లేదా 16 చేతులతో ఎరుపు వస్త్రధారణలో సింహం లేదా పులి మీద కూర్చుని ఉండే రూపమండి. అమ్మ చేతుల్లో త్రిశూలం, ఖడ్గం, శంఖం, చక్రం, ధనుస్సు, బాణాలు ఇలాంటి ఆయుధాలన్నీ దివ్య శక్తులుగా వెలుగుతూ ఉంటాయండి. అమ్మకి ఎన్నో అవతారాలండి. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రగంఠ, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి ఇలాంటి ఎన్నో రూపాలండి అమ్మకు. ఎప్పుడైనా సరే ఎవరైనా ఆర్తిగా అమ్మ అని పిలిస్తే చాలండి, నమ్మకంతో ఉత్తర క్షణంలోనే అమ్మ అలా పలికేస్తుంది. దేవీ మహత్యంలో మహిషాసుర అనే రాక్షసుని సంహారం కోసం దేవతలు శక్తులను సమకూర్చి మహిషాసుర మర్దిని రూపంగా అవతరించింది అని చెప్పబడిందండి. పూజ అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? మనం పీటల మీద కూర్చొని ఆ పూజ చేయటం, అమ్మవారి ముందు కూర్చొని చేసేది ఒకటే కాదండి పూజ. ఆ పూజకు మనం సిద్ధమవుతాం చూడండి. లేచినప్పటి నుంచి ఉరుకులతో పరుగులతో మనం చేసే సాధనలన్నీ, ఆ పూజకు సిద్ధం చేసే సాధనలన్నీ పూజేనండి. మనం పొద్దున లేచి స్నానం చేసిన వాటితో మొదలు పూజ పూర్తి చేసే వరకు చేసే సాధనలన్నీ పూజేనండి. కానీ మనం ఎంత శ్రద్ధతో చేస్తున్నామనేది చాలా ముఖ్యమండి. సో అమ్మ అని దుర్గమ్మ తల్లిని మనసారా స్మరిస్తే చాలు, నేను అమ్మ కోసం చేస్తున్నాను అని. అమ్మ దుర్గమ్మ తల్లి అని చెప్పుకుంటే చాలండి, రోజు మంచి బుద్ధిని ఇస్తుందండి. మనకున్న భయాలన్నీ తీసేస్తుంది. మనం గొప్ప కీర్తివంతులు అవ్వటానికి కావలసిన మంచి శుభ సంకల్పములు చేయించి వాటిని కార్యములుగా మార్చగలిగిన దక్షతను ఇచ్చి, ఇన్ని చేసిన వాడని కీర్తిని కట్టబెట్టి యశస్విని అవుతుందంటే ఆ తల్లి. అలాంటి దుర్గమ్మను మనం రోజు కొలుచుకుందామండి.